హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ స్వప్న చేకూరి ఫ్రమ్ హైదరాబాద్ ఉమెన్ అండ్ ఫర్టిలిటీ సెంటర్. వెల్కమ్ టు మై ఛానల్. సో మనకి ఏంటంటే ఓపీడీకి వచ్చినప్పుడు కొందరు మోర్ దెన్ 40 years ఉంటారు. వాళ్ళు అడుగుతుంటారు, అంటే మాకు న్యాచురల్గా కానీ లేకపోతే చిన్న పద్ధతుల ద్వారా ప్రెగ్నెన్సీ రాదా, కంపల్సరీ ఐవీఎఫ్కే వెళ్ళాలా అనే అట్లా ఊరికంటే వాళ్ళకు ఉన్న డౌట్స్ అనేది అడుగుతుంటారు. దాని గురించి తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, బేసికలీ ఎట్ ద ఏజ్ ఆఫ్ 40 డెఫినెట్గా మనకు నెంబర్ ఆఫ్ ఎగ్స్ అనేది గ్రాడ్యువల్గా తగ్గుతుంది. కాకపోతే కొందరికి అంటే అట్లీస్ట్ ఒక 5 to 10% ఆఫ్ ఇండివిజువల్స్కి ఏంటంటే ఈవెన్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 40 వాళ్ళకు ఓవేరియన్ రిజర్వ్ బాగానే ఉంటుంది. అంటే వాళ్ళకి ఎగ్ డెవలప్మెంట్ కెపాసిటీ బాగానే ఉంటుంది. అది ఎలా తెలుస్తుంది అంటే మనకి ఏమేజ్ హార్మోన్లో తెలుస్తుంది, లేదు మనము హార్మోన్స్ లైక్ ఎఫ్ఎస్హెచ్ హార్మోన్ చెక్ చేసుకున్నా, లేదు సెకండ్ డే ఆఫ్ పీరియడ్స్ మనం స్కాన్ చేసినప్పుడు యాంట్రల్ ఫాలికల్ కౌంట్ ఎలా ఉంది అనేది చూసుకుంటాం, అంటే చిన్న చిన్న ఫాలికల్స్. సో దాన్ని బట్టి కూడా ఓకే ఫైన్ తన రిజర్వ్ బాగానే ఉందని మనకు తెలుస్తుంది. సింపుల్ థింగ్ ఏంటంటే విత్ ద హెల్ప్ ఆఫ్ అ ఫాలిక్యులర్ స్కాన్, అంటే అసలు ఏమీ ట్రీట్మెంట్ లేకుండా న్యాచురల్గా ఎగ్ పెరుగుతుందా, పెరిగిన ఎగ్ రిలీజ్ అవుతుందా లేదా, ఇవన్నీ ఏంటంటే మనకు ఫాలిక్యులర్ స్కాన్ లో తెలిసిపోతుంది. సో అలా మనం చూసుకోవచ్చు. సో ఇట్స్ నాట్ మ్యాండేటరీ, అంటే ఇట్ ద ఏజ్ ఆఫ్ 40 రాంగ్ లోనే కంపల్సరీ ఐవీఎఫ్ఏ దట్ ఈస్ ఓన్లీ ట్రీట్మెంట్ అనేది కాదు. మనకు బేస్ లైన్ ఓవేరియన్ రిజర్వ్ బాగుంది, ఏఎంహెచ్ లెవెల్స్ బాగున్నాయి, యాంట్రల్ ఫాలికల్ కౌంట్ బాగానే ఉంది, మీ పీరియడ్స్ రెగ్యులర్ గానే ఉన్నాయి, మీ బాడీ వెయిట్ బిఎంఐ ఇండెక్స్ అంటాం అది అడిక్వేట్ అంటే కరెక్ట్ రేంజ్ లోనే ఉంది, అండ్ పీరియడ్స్ రెగ్యులర్ గా ఉన్నప్పుడు డెఫినెట్ గా మనకి ఏంటంటే నార్మల్ గా న్యాచురల్ గా కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది. ప్రొవైడెడ్ మేల్ ఫ్యాక్టర్, అంటే హస్బెండ్ సైడ్ నుంచి కూడా వీరకణాల కౌంట్ కానీ కదలిక మార్ఫాలజీ అవన్నీ కూడా నార్మల్ గా ఉండాలి. మీ సైడ్ నుంచి పీరియడ్స్ అడిక్వేట్ గా అంటే రెగ్యులర్ గా ఉండాలి, అడిక్వేట్ ఫ్లో ఉండాలి, అండ్ మీ రిజర్వ్ నార్మల్ గా ఉండాలి. సో అలా రెండు సైడ్స్ కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్. సో రెండు సైడ్స్ అంతా నార్మల్ గా ఉన్నాయి అన్నప్పుడు మనకు సహజంగానే నార్మల్ గానే కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ డెఫినెట్ గా ఉంటుంది. అండ్ ఇట్స్ నాట్ మ్యాండేటరీ కంపల్సరీ ఐవీఎఫ్ కి వెళ్ళాలి అనేది ఏమీ లేదు. ఓన్లీ మీ రిజర్వ్ తగ్గింది, లేదు ఎగ్స్ వెరీ ఫ్యూ ఎగ్స్ ఉన్నాయి, లేదు హస్బెండ్ ఫ్యాక్టర్ అంటే మనకు స్పర్మ్ కౌంట్ కానీ మార్ఫాలజీ ఆర్ మొటిలిటీ తక్కువగా ఉంది అన్నప్పుడు మాత్రమే మనము ఐవీఎఫ్ సజెస్ట్ చేస్తాం. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే, ఇన్ఫర్మేటివ్ అనిపించినట్లయితే ప్లీజ్ లైక్ మై వీడియో అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ నీడీ పీపుల్. థ్యాంక్ యూ.